అప్పటి నుంచి ఎవరో రాసిస్తే దాన్ని చదివి యాస్టకి వచ్చి తాపుకోసారి నీళ్ళు అవుతారు చూడు, మళ్ళీ నీళ్ళు అవుతారు సార్. అరే నేను సభ్యుని గౌరవిస్తాను. నేనేమంటున్నా సార్, 317కు సంబంధించి నేను కూడా ఒక సబ్ కమిటీ సభ్యుడిని. 317 ఇష్యూస్ ఇయ్యాల కూడా గౌరవ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుని అడుగుతా ఉన్నా. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఇవ్వండి, పరిష్కరిస్తాం. వీలైనంత వరకు ప్రభుత్వం 317 ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించింది. ఒకటే లొకాలిటీ అనే ఇష్యూకి వస్తే కొంత ఆ అంశానికి సంబంధించిన రకరకాల అంశం ఉంది. దాని మీద కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, రాష్ట్రపతి గారి ఉత్తర్వులు ఉన్నాయి. రకరకాల అంశాలకు సంబంధించి తప్ప మిగతా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అంశానికి డిస్పోజ్ చేసినాం. ఇప్పుడు కూడా ఆ గ్రీవెన్సెస్ ఏమున్నా చైర్మన్ 317 కమిటీ దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులు శ్రీధర్ బాబు గారు, నేను ఆ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాం. నేను గౌరవ సభ్యుని సానుకూలంగా స్పందిస్తూ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి అవి మా కమిటీ దృష్టికి తెమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాని తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అంశాలకు సంబంధించి అనేక సందర్భాలు విమర్శించారు. వాళ్ళ మాట వినకే, వాళ్ళు రాంగ్ డైరెక్షన్ చేస్తారు. కోర్టు స్టే వాళ్ళు నీ పక్కన కూర్చొని నువ్వు ట్రాంక్లో కొంత స్నేహితం కలిపే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు దాన్ని అనవసరంగా అయితే మా ఇద్దరం కలిసి ఉండమే, ఎవరిదాళ్ళు ఉండాలి. మూడు రకాలు ఉంటేనే మంచిది. అయితే కలిసే ఉంటాం. మాకు వాళ్ళకి అసలు ఇట్లా ఉత్తర దక్షిణ ధృవాలు మాకు వాళ్ళకి ఎక్కడిది. కానీ అయితే అధ్యక్ష నేను వారి ద్వారా నేను ఈ సభ ద్వారా కూడా గౌరవ బీజేపీ నాయకుడిని కోరుతా ఉన్నా. అరే అది మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీకి స్థానిక ఒప్పందాలు మీకు కూడా తెలుసు. మీరు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే దయచేసి ఈరోజు అధ్యక్ష मैं आपके तरफ देखना चाहता हूँ. వీళ్ళకు ఏం కోరుతున్నా అంటే ఇలా తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏమిస్తున్నది, గాడిది గుడ్డు సున్నానా, ఏమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా లేదా చెప్పమన్నాడు. ఊకే పొద్దున రాష్ట్రం కోడి మీద గుడ్డు ఎంటికలు లెక్క పెట్టినట్టు కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తెలంగాణ మీద వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు. ఇలా మొక్కజొన్నకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇలా మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం ఎందుకు దాని మీద ఆకాంక్షిస్తలేదు, ఎందుకు తీసుకుంటలేదు అనుమతులు? ఇలా రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు, విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేక రకాలుగా నిధులు రావాల్సిన అవసరం ఉన్నా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ మీద విషంగా అమ్ముతుంది. ఎట్లా విషంగా అమ్ముతుంది? తెలంగాణ ఏర్పాటును దయచేసి టీఆర్ఎస్ సభ్యులు కూడా ఈ మాట మీద ఆలోచన చేయాలి. తల్లి బతికి బిడ్డ చచ్చిపోయిందని తెలంగాణ మీద సాక్షాత్ పార్లమెంటులనే క్రిటిసైజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ అరే అచ్చా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం లోపల మేము పెట్టియలే, మేము కేంద్ర ప్రభుత్వం మీద పెట్టియలే. మీరు విమర్శించారు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు రిప్లై ఇచ్చి మీరు మాట్లాడిందా? మీరైనా మాట్లాడాల్సి ఉండే కదా, మీరు కూడా మాట్లాడలే. అయ్యా ఇప్పటికి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిస్తుందో చెప్పండి. చెప్పినాక ఈ రాష్ట్ర ప్రజలకు మీరు మీ వర్షం చెప్పే ప్రయత్నం చేయండి. 0 ఇస్తారు, పక్క ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. వాళ్ళ సపోర్ట్ తోటి బతుకుతారు కాబట్టి ఏం అడుగుతారు ఎక్కడ ఇస్తారు. మేము తెలంగాణ ఈ భారతదేశం అంతర్భాగం కాదా? क्या ये तेलंगाना इस देश में एक शामिल स्टेट नहीं है? ఎందుకు పైసలు ఇవ్వాలి మీరు? ₹1 స్కీమ్ చేయరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి ఢిల్లీకి రండి, ఢిల్లీకి పోయి తీసుకొస్తాం. ఆఖరి 42% బిల్లులు ఢిల్లీలు ఉంటే ఎన్నడన్నా మహేశ్వర్ రెడ్డి గారు అడిగినరా? ఇది ఆ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ మైకులలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ఆమోదం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఏదో తాడపేట తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయక ఊరికే తాపక అవి రాసినాయి. 317 ల్యాండ్ ఇంకోటి ఎందుకన్నా? దయచేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి లాభం జరిగే విధంగా మహేశ్వర్ రెడ్డి గారు శక్తి ఉపయోగిస్తే నిర్మల్ ప్రజలు కూడా సంతోషిస్తారు. మా ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ కోసం కొట్లాడుతుందని. ఎంతసేపు ప్రభుత్వాన్ని తిడితే ఏ ఉపయోగపడేది లేదు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చి ఇగో నేను తెచ్చినా చెప్పగలిగే విధంగా శాసనసభలో మీ గొంతు ఇప్పే ప్రయత్నం చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు ఒక గౌరవ మంత్రి గారు 317 గురించి ఇంత చులకనగా 317 తోటి ఏమైంది ఉన్నదంటే ఒక టీచర్ల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో అన్యాయం